కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు ఏపీ ప్రధాన కార్యదర్శి నరసింగరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే మోదీ సర్కార్ కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి యాజమాన్యాలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తానంటున్న నరసింగరావుతో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రమాదకరమైన పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కార్మికులు దినదన గండం నూరేళ్ల ఆయుష్గా పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యాలు కానీ కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదు, వాళ్ళ బాధలను పట్టించుకోవడం లేదంటూ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కూడా విశాఖపట్నంలో కూడా చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనపై కూడా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మెకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ సమ్మెకు కారణాలు ఏంటి, ప్రస్తుతం కార్మిక చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చారు, దానికి కారణం ఏంటి? 4 లేబర్ కోడ్లు అనేటువంటి పేరుతో 29 కార్మిక చట్టాలు రద్దయినాయి. ఈ కార్మిక చట్టాలు రద్దు అవడం వల్ల బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న కార్మిక హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి. సంఘం పెట్టుకునే హక్కు లేదు. శాంసంగ్లో చెన్నైలో యూనియన్ పెడితే యూనియన్ రిజిస్ట్రేషన్ చేయలే. హైకోర్టు వెళ్ళి 6 మాసాలు దేశవ్యాప్తంగా దానికి నిరసన తెలియజేసి శాంసంగ్లో యూనియన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఉన్న సంఘాలని జమ్మూ కాశ్మీర్లో 474 కార్మిక సంఘాలని ఏకపక్షంగా నోటీస్ కూడా ఇవ్వకుండా రద్దు చేశారు. ఆ రకంగా ట్రేడ్ యూనియన్స్ మీద పెద్ద ఎత్తున అనేటువంటి దాడి జరుగుతుంది. ఈ లేబర్ కోడ్లో మేము సాధించుకున్న సమ్మె చేస్తే కార్మికుడు ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్ అవుతుంది. సమ్మె మా హక్కు, సమ్మె కార్మికుల చట్టంలో ఉంది. పోట్లాడు సాధించుకున్నాం, ఊరికే రాలేదు, ఎవడు దయాదాక్షిణ్యంతో ఇవ్వాల. కానీ ఈరోజు ఒక్క కలంపోటుతో దాన్ని రద్దు చేశారు. నాయకులను అరెస్ట్ చేయొచ్చు, మీరు సమ్మెను ప్రోత్సహించారు అని మమ్మల్ని జైల్లో పెట్టచ్చు. లేబర్ కోడ్లో ఆ రకంగా పారిశ్రామిక సంబంధాల బిల్ కోడ్ అనే దాంట్లో ఆ రకంగా చేయడం జరిగింది. అలాగే అన్నింటికంటే ప్రమాదకరం ఏంటంటే రేపు ఏ చట్టాలైనా తనిఖీలు అనేది ఉండబట్టి, ఇన్స్పెక్షన్స్ ఉండబట్టి అమలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఈరోజు ఫ్యాక్టరీస్ అధికారులు వస్తున్నారంటే భయపడేవాళ్ళు. ఈరోజు అట్లాంటి ఇన్స్పెక్షన్ చేయడానికే లేదు. కనీస వేతనాలు కానీ, బోనస్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ వీటన్నింటికి కూడా తనిఖీ అమలు జైల్లో పిఎఫ్ కానీ కట్టకపోతే జైల్లో పెట్టేవాళ్ళు. ఒక కాంట్రాక్టర్ అయినా ఒక కంపెనీ వాడిని కూడా జైల్లో పెట్టచ్చు. కానీ అందుకని పిఎఫ్ కట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది లేదు. క్రిమినల్ చర్యలు అనేటువంటి పూర్తిగా ఎత్తేసారు. జరిమానాలు అనేది నామాత్రంగా చేశారు. అందువల్ల రాబోయే కాలంలో ఏ కార్మిక చట్టాలు అమలే కావు, మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. ఈ దేశవ్యాప్త సమ్మెలో ఏ సంఘాలు పాల్గొంటున్నాయి, అదేవిధంగా మీరు ఏ విధంగా సమాయత్తం చేయాలి, అంటే ప్రజలు కావచ్చు కార్మికులు కావచ్చు, ఏ విధంగా సన్నద్ధం చేస్తారు? 11 కార్మిక సంఘాలు, ఒక్క బిఎంఎస్ మినహా మిగిలిన వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఆ బిఎంఎస్ కూడా ఏం చెప్పిందంటే వాళ్ళు 2 లేబర్ కోడ్లు సమర్థిస్తున్నాం, 2 వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు సమర్థించే 2 లేబర్ కోడ్లు ఏమిటంటే వేతనాల కోడ్. ఈ వేతనాల కోడ్లో ఏముందంటే 170 రూపాయలు రోజుకి కనీస జాతీయ వేతనంగా నిర్ణయించారు. దీన్ని బలపరుస్తున్నారు మీరు. అట్లాగే ఈరోజు ఇంకొక సంక్షేమ లేబర్ కోడ్ ఉంది, సామాజిక భద్రతా కోడ్ అనేది. దీంట్లో ఈ పిఎఫ్, ఈఎస్ఐ ఉన్నాయి. వీటిలో ఇన్స్పెక్షనే లేదు. నువ్వు దేనికి బలపరుస్తున్నావు అంటే కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించే ఒక్క బీజేపీ బిఎంఎస్ మినహా మిగిలిన జాతీయ కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ అన్ని సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలు ఇవి. మార్చి 18వ తేదీన ఢిల్లీలో సదస్సు జరిగింది, అక్కడ నిర్ణయించారు. అప్పటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అన్ని చోట్ల జనరల్ బాడీలు మీటింగ్లు జరుగుతున్నాయి. అన్ని చోట్ల కార్మికులు సన్నద్ధం చేస్తున్నారు. 9వ తేదీ విశాఖ నగరంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ కూడా జరుగుతుంది. ఈ పరిశ్రమల్లో గతంలో ప్రమాదాలు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా దీనికి భద్రతా ఆడిట్ చేయిస్తామని చెప్పి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాని మీద అంటే ఇంతవరకు అలాంటి చర్యలు ఏమైనా జరిగాయి? సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది ప్రతి అంశం అమలు జరుగుతుందా లేదని చూడడం. ఆడిట్ అనేది మంచిది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇలా ప్రకటిస్తారు, 2-3 రోజులు అడావుడి చేస్తారు. తర్వాత అనేటువంటి నివేదిక ఏది బయట పెట్టండి. ఇప్పుడు ఆయన ఎసెన్షియాలో జరిగింది, 17 మంది చనిపోయి కేజీహెచ్ కూడా వచ్చారు. ఆయన మేము కూడా నేను అడిగిన తర్వాతే ₹1 అక్కడ అనౌన్స్ చేశారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు బాధితులంతా ఇక్కడే ఉన్నారండి అని అడిగితే అప్పుడు ఆగి ₹1 ఇవ్వాలని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేటువంటిది. డబ్బులు ఒక్కటే పరిష్కారం కాదు.
అందుకని గతంలో ఉన్న హక్కులు చాలా గొప్పగా ఉన్నాయని మేము చెప్పడం లేదు, కానీ పోట్లాడు సాధించుకుని ఏవో ఉన్నాయి. వాటిని కూడా మోడీ ప్రభుత్వం ఈ 11 ఏళ్లలో ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తారు. మొత్తం ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పూర్తిగా అన్నీ ఎగిరిపోతాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కార్మిక సంఘాలకి నష్టం కలిగించే విధంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు ఎత్తివేయాలి, అదేవిధంగా కార్మికుల ప్రాణాలకు కూడా విలువ ఇవ్వాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా దృష్టి సారించి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి నరసింహరావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.